అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా ఎమ్మిగనూరు మండలం పెసల్దిన గ్రామం ఇది. నా పేరు అయ్యన్న, మా నాన్న పేరు పాల గోవిందప్ప. ఇది 2013లో కంట్రాక్ట్ శాంక్షన్ అయింది సార్. ఇది కంట్రాక్ట్ శాంక్షన్ అయింటే 200 మీటర్లు తారబాటు వేసినారు. అప్పుడు మరి డబ్బులు లేవు, నిధులు లేవు అని కలిసి ఆపేసినారు. అంతకుముందు కూడా చాలా ఇబ్బంది పడమే ఈ రోడ్డు నుంచి అయితే మేము. తర్వాత అప్పుడు తారబాటు వెళ్ళాక 200 మీటర్లు తారబాటు వేసిన అందు నుంచి ఆగిపోయింది. మేము ఇంక అందు నుంచి లెటర్లు రాస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. మాకు ఏ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ రాలేదు సార్. తెలుగుదేశం పోయింది ఫస్ట్, తర్వాత వైఎస్ఆర్ పోయింది. ఎవరి నుంచి కూడా మాకు రాలే. ఇప్పుడు కూడా అన్ని రాసి ఇచ్చాము. మొన్న కూడా ఒక 15 రోజుల కింద చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ సార్కి కూడా పోస్ట్ ఆఫీస్లో లెటర్ రాసి ఇచ్చినాం, కూడా అర్జీ రాసి ఇచ్చినాం. కానీ అది ఎప్పుడు వస్తే ఎప్పుడో తెలియదు. కానీ మనం చాలా ఇబ్బంది పడతాం. వెనకాలం చేసుకున్నాం, మరి వెనకాలం మనకు గరుసు దొరకదని ఇప్పుడు మేము వంకల నుంచి గరుసు తొలుకొని సొంతంగా మేము రైతులం నెత్తికింత వేసుకుని కానీ తోలుదామని సొంతంగా ఖర్చు పెట్టుకుని వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎకరాల లెక్కలుగానే వేసుకుందామండి అని మాట్లాడుకుని వేసుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే దృష్టికి ఇంతకుముందు కూడా పోయేసాం. ఎమ్మెల్యే అయిపోయినారు, ఎంపీలు అయిపోయారు, అందరూ అయిపోయినారు సార్. ఇంకా ఇంతకుముందు అంటే చిన్న కంపెనీ ఊరికి ఉన్నారు సార్. ఆయన అన్ని తిరిగినాడు. ఆయన మన ప్రెజెంట్గా చచ్చిపోయినాడు అనమాట, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. ఇంకా ఆయన పోయినాక ఇంత ఎవరు పడిచా ఎవరు ఇస్తారో లేదు, సొంతం తనలాడదని నేను సొంతం పెట్టుకుంటున్నాను సార్. ఇప్పుడు కానీ రైతులు ఇస్తామన్నారు, కానీ ఫస్ట్ నేను పెట్టుబడి పెడుతుంటా. ఇప్పుడు తెల్లగా సార్. ఇప్పుడు మనం అంతా లాస్ట్ లెక్క వేస్తే ఎంత వస్తుంది తెల్లదు. మేము 600 ట్రిప్లు అడిగినారు ట్రాక్టర్ వాళ్ళు. జేసీబీకి 2500 గంటకు అన్నారు. డోజర్ సార్, అది పెద్దది డోజర్. ట్రాక్టర్ వాళ్ళకి 500 ఇస్తామని, 400 ఇస్తామని చెప్పిన వాళ్ళు 500 ఎండ అన్నట్టు. కానీ 100 అటు ఇటు ఉండదు సార్. అది ఎంత అయితే లాస్ట్ అయితే తెలుస్తుంది. చేసుకున్నాం. రోడ్డు ఎంత పొడవు సార్? లేదా 2 కిలోమీటర్లు ఉంది సార్. 200 మీటర్లు తారబాటు వేసాము. 2 కిలోమీటర్లు కొద్దిగా ఎక్కువ ఉంది అంతే. 2.5 కిలోమీటర్లు అయితే సార్ 200 మీటర్లు తారబాటు అయింది. మేము సొంతంగా ఇప్పుడు గరుసు తోలుకొని వేసుకుందామని. మీకు కనీసం కూడా ఉందంటాం సార్. ఖచ్చితంగా ఉంటాం. 50 దాకా ఖచ్చితంగా ఉంటారు సార్. దాని గురించి రైతులు ఉంటారు. రైతులు బంచి కిందగానే వేసుకొని తోలుదామని మాట్లాడుకున్నాం సార్ అంతే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పెసల్దిన గ్రామం సార్. మాకు రోడ్డు వచ్చేసి పెసల్దిన నుండి పెద్దమారెడ్డి కావాలి. పోయా గోనియంలో కూడా వస్తుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. పోయిన అధికారులకి, వచ్చిన అధికారులకి ప్రతిసారి చెప్పించినా కూడా, జనాలతో చెప్పినా, మేము పోయి లెటర్లు ఇచ్చినా ఏమి స్పందన లేదు సార్. అందుకే మేమే రైతులను తలాకింత అమౌంట్ వేసుకొని ఈ రోడ్డు గ్రావెల్ వేసుకొని 2 కిలోమీటర్లు రోడ్డు వేసుకుంటున్నాం సార్. అంటే 30 ఏళ్ళ పైన నుండి ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఎవరు పట్టించుకోలేదు సార్. సీఎంకి మేమే రాసినాం సార్. సీఎంకి మా అమ్మ సర్పంచ్ అయితే మా అమ్మతో రాపించి లెటర్ పోస్ట్లో చేసినాం సార్. అది ఎలక్షన్ ముందర కోడ్ పడిందని ఇంకా స్టాప్ చేసేసిన. ఏమీ రాలేదు సార్. పోస్ట్ చేసినా కూడా, రిజిస్టర్ పోస్ట్ చేసినా కూడా ఏమి రెస్పాన్స్ రావడం లేదు సార్. అక్కడ నుంచి చాలా ఇబ్బంది. ఇదే అధికారులు 30 ఏళ్ళ నుంచి ఇదే అధికారులు నడుతూనే ఉన్నారు. ఇదే జనాలు ఇట్లా చేస్తున్నారు. ఇంకా విసుకొచ్చిపోయి ఇంకా రైతులు మన తిప్పలు మనకు తప్పింది కాదు కదా అనేటట్లు తాను గరసు గ్రావెల్ వేసుకుంటున్నారు సార్ రైతులు. నా పేరు మల్లికార్జున సార్. ఆయన పేరు బజారి. మేము చిన్నప్పటి నుండి కూడా ఈ రోడ్డు నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏమంటే అప్పుడు కూడా చేపిస్తామంటే కూడా ఇట్లే ఎవరు తోడు కాక ఇంకా అన్ని ఆ ఎమ్మెల్యేకి చెప్పి కూడా పని చేపించుకుందామని అన్నాము. కానీ అన్ని అర్జీలు పెట్టినా ఇంతవరకు కాలే. మేము కూడా ఎప్పుడో పని అవుతుందని కూడా మేము ఇట్లా రైతులు ఆట చేసుకుంటున్నాం పని. అంత రైతులమే వేసుకుంటున్నాం సార్. వేసుకుంటున్నాం. వస్తే చెప్పలేదు, మనమైతే చేసుకున్నాము. రస్తు ఇబ్బంది ఉండకూడదని మేమంతా ప్రయత్నం చేసుకొని కలిసి రైతులు అంతా మాట్లాడుకొని వేపిస్తున్నాం సార్. ప్రభుత్వం మారింది కదా, కొత్త రోడ్లు వేస్తున్నామని, రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు. వేస్తారని ఎందుకు ఎదురు చూడలేకపోయినారు ఇన్నేళ్ళు ఆగిన వాళ్ళు? బండ్లు ఆడోళ్ళు దీని పరిస్థితి గుంతలు చాలా ఘోరంగా. అంటే ఆ ఒక్క పారు ఇచ్చిపోయింటే సరిపోయింది. చాలా నానా కష్టాలు పడి తోలుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.